అందరికీ నమస్తే. ఈరోజు తిరుప్పావైలో మనం 19వ పాశురాన్ని పరిచయం చేసుకుందాం. శ్రీ ఆండాళ్ ఆమె రచించిన తిరుప్పావైలో 30 పాశురాల్లో 19వ పాశురం కుత్తు విళక్కెరియ అని ప్రారంభమవుతుంది. ఇది తిరుప్పావైలోని మధ్య భాగంలో అంటే 18, 19, 20 పాశురాలు నప్పిన్నే నీలాదేవి ప్రాధాన్యతను వర్ణించే ముఖ్యమైన భాగం. ఇప్పటి వరకు గోపికలు కృష్ణుడి ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి ద్వారపాలకుల్ని, ఆదిశేషుడిని, యశోదను, కృష్ణుడిని నేరుగా మేల్కొల్పే ప్రయత్నం చేశారు. కానీ కృష్ణుడు లేవడం లేదు. అప్పుడు వారు గ్రహించారు, కృష్ణుడిని మేల్కొల్పడానికి నప్పిన్నై ద్వారా అంటే ఆమె సిఫారసు లేనిదే ఆమెతోనే సాధ్యము అని. నప్పిన్ని అంటే నీలాదేవి సాధ్యమని. ఈ పాశురంలో గోపికలు నప్పిన్నేని స్తుతిస్తూ కృష్ణుడు ఆమె మీద తలవాల్చి అంటే ఆమె ఒడిలో తలపెట్టి సుఖనిద్రలో ఉన్నాడని, దీపాలు వెలిగించి ఆమెను మేల్కొలిపి తమను లోపలికి అనుమతించమని ప్రార్థిస్తారు. అంటే ఎలా ఉన్నాడట? ఈ నప్పిన్నే అంటే శ్రీదేవి లేదా నీలాదేవి పురుషకార భూత సిఫారసు చేసేవారంట. ఈ జీవాత్ములు భగవంతుడిని చేరాలంటే పిరాట్టి అంటే మహాలక్ష్మి అనుగ్రహం తప్పనిసరి. ఈ పాశురం ఆ గాఢమైన తాత్పర్యాన్ని సుందరంగా వివరిస్తుంది. ఈ పాశురం ధనుర్మాసంలో 19వ రోజు పారాయణం చేస్తారు. ఇది భక్తి, శరణాగతి, పురుషకార తత్వాన్ని అద్భుతంగా బోధిస్తుంది. ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్ మై వీడియో.